హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో హెల్తీగా టేస్టీగా మంచూరియా ప్రిపేర్ చేసుకుందాము. దానికి ముందుగా క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికము, ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, మిరియాల పొడి, కరేపాకు వేసుకొని ఇందులోనే టమాటో సాస్ వేసుకున్నాను. ఇందులో ఒక గుప్పెడు శనగపిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలి. లైట్గా వాటర్ చిలకరించుకొని ఆ క్యాబేజ్ని గట్టిగా పిసుకుతూ ఉంటే ఇందులోంచి వాటర్ వచ్చి పిండి బాగా ముద్దగా అవుతుందన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ ఏమి వేయక్కర్లేదు. చూసారా బాల్స్ ఎంత మంచిగా వచ్చాయో. మీకు ఒకవేళ బాల్ చేతికి అంటుకుంటుంది అనుకుంటే గోధుమ పిండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు మీ చేతికి అంటుకోదన్నమాట. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా డ్రైగా కూడా తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉన్నాయి. మనం ఇందులో కార్న్ ఫ్లోర్ బదులు గోధుమ పిండి యూజ్ చేస్తున్నాము. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆనియన్, క్యాప్సికము, ఉప్పు, కారం, గరం మసాలా, టమాటో కచప్పు వేసుకొని సెమీ కుక్ అవ్వాలి. ఇవి క్యాప్సికమ్, ఆనియన్ ఓవర్ కుక్ అవ్వకూడదు. గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కార్న్ఫ్లోర్ బదులు గోధుమ పిండిలోనే వాటర్ పోసుకొని లంప్స్ ఏమీ లేకుండా కలుపుకొని ఇందులో పోసేసుకోవాలి. ఇందులోనే మనం వాటర్ పోసుకొని చూసారా ఈ రకంగా గ్రేవీ లాగా రావాలన్నమాట, సాసేజ్ లాగా. ఇందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మంచూరియా వేసి సాస్ కొంచెం దగ్గర పడ్డాక తీసేసుకోవడమే. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉందండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటుంటే సాస్ వేసుకొని ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేను, అంత బాగుంది.